రేపు ఎమ్మెల్సీ కూడా ఊడిపోద్ది. ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని కాదు కదా నేను విశాఖపట్నానికి సంబంధించి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నా. నేను ఎంతోమంది ఒక మోదీ గారితో, ఒక అమిత్ షా గారితో, నిర్మలా సీతారామన్ గారితో, రాజ్నాథ్ సింగ్ గారితో, సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో ఎంతమంది పెద్దలతో సభలో కూర్చున్న వ్యక్తిని నేను. సో నాకు ఒక లాంగ్వేజ్ కంట్రోల్ అనేది ఉంది. నాకు వ్యక్తిగత దోషాలు పోయి నేను బట్టలు పెట్టిస్తూ అనుతాను, నువ్వు వచ్చే బయటికి ఇలాంటి మాటలు మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. అలాంటి మాటలు నేను మాట్లాడలేను. ఏదైనా అతను ఆరోపణలు చేస్తే ఏ ఆరోపణలు కానీ ఒకటే సమాధానం చెప్తా, అది నీ కర్మ, నీ స్థాయి, అది నీకు దిక్కునగాడ పో అని చెప్పి చెప్పడం తప్ప అంతకంటే మాకేం లేదు. అది ఒక్క నిమిషం దాని కూడా చెప్తాను. అతను ఒక అసమర్థ రాజకీయ నాయకుడు. సమర్థమైన రాజకీయ నాయకుని ఎవరు అడ్డుకోలేరు. సమర్థత ఉన్న రాజకీయ నాయకుడిని, సమర్థత ఉంటే ఎవరైనా పార్టీ గౌరవిస్తుంది, ప్రజలు గౌరవిస్తారు, ఉన్నత స్థానంలో కూర్చోబెడతారు. అర్థమైందండి. అసమర్థ రాజకీయ నాయకుడిని అసమర్థతతోనే అతని కింద దిగిపోతూ ఉంటాడు. అతనికి గెలలేపోయాడు. 2009లో సీట్ ఇస్తే గెలలేపోయాడు. 2014లో గెలలేపోయాడు. 2019లో సీటే తెచ్చుకోలేకపోయాడు. 2021లో అతను అసమర్థతను చూసి అతను మేయర్ని చేస్తే విశాఖపట్నం పరిస్థితి ఏంటని చెప్పేసి మేయర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఉండకపోవచ్చు. నేను చెప్తే విశాఖపట్నం మేయర్ని డిసైడ్ చేసి ముఖ్యమంత్రి గారు నేను అనుకోవట్లేదు. ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. అక్కడ ఎవరైతే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, ఎవరైతే ఏ విధంగా పనిచేస్తారని ఒక రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. అదేంటంటే అది ఒరిజినల్గా ఒక డైరెక్ట్ ఎలక్షన్ అయితే ఇంకో రకంగా ఉంటుంది. అది కూడా తర్వాత డిసైడ్ చేసిన మేయర్ పోస్ట్ కాబట్టి డెఫినెట్గా ఒక మంచి పద్ధతి ఉన్న వ్యక్తులు డిసైడ్ చేయాలని ఎవరైనా అనుకుంటారు. నేను కానీ ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి గారిని కానీ అతను పదవిని అడ్డుకోలేదు. అతను ఇప్పుడు కూడా అదే అవివేకంలో ఉన్నాడు. అతను ఏంటంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మళ్ళీ 3:30కు పెడతాడు, మళ్ళీ తిడతాడు, తిట్టుకొని ఆడికి మీకు ఎన్ని రోజులైనా అతను చేస్తాడు. అతను ఎందుకు వేరే దారి లేదు, అతనికి వేరే దారి లేదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జనసేనలోకి వచ్చాడు. అతను వచ్చిన రోజుని ఏదో ఒక ఎమ్మెల్సీ వచ్చేస్తున్నాడని అన్ని టీవీలు, మీడియాలు ఒక వారం రోజులు అతను చూపించినాయి. ఏదో అతను అన్నాడు, నేను అన్ని రాష్ట్రం అంతా పర్యటిస్తాను, మొత్తం అందరినీ యాదవులను సమీకరిస్తాను, యాదవులను ఒక తాటి మీద తెస్తాను, మొత్తం ఎమ్మెల్సీని, ఎంపీలని, ఎమ్మెల్యేలని తెచ్చేస్తాను, మొత్తం అని కార్పొరేటర్లు తెచ్చేస్తానని ఏదో మాట్లాడాడు. తీరా చూస్తే ఒక ఎమ్మెల్యే కాదు కదా, ఒక ఎమ్మెల్సీ కాదు కదా, ఎంపీ కాదు కదా, కార్పొరేటర్ కూడా అతనితో వెళ్ళలేదు ఈరోజు. అటువంటి పరిస్థితుల్లో పార్టీ పూర్తిగా ఇతను గమనిస్తూ ఉంది. వాళ్ళ పార్టీ ఈడొక వేషనా కొడుకని వాళ్ళకి అర్థమైపోయి ఇప్పుడు ఏదో రకంగా మళ్ళీ పైకి లేగా ఎవరి గురించో మాట్లాడితే రాదు కదా. ఒక ఎంపీ గారి గురించి మాట్లాడతానికి సబ్జెక్ట్ లేదు. అతను సబ్జెక్ట్ లేక వ్యక్తిగత దోషంలోకి వెళ్తా ఉంది. అది పరిస్థితి. అందుకని నేనేం అదే చెప్తున్నా. ఏమండి అలా కాదండి, ఇప్పుడు అది కాదండి, అది చెప్తున్నా కదా. వ్యక్తి ఏమండి 2019లో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుపట్టానంటే అతను డౌట్ అండి. ఫస్ట్ అసలు బేసిక్గా అతనికి అక్కడికి అనుమానం స్టార్ట్ అయిందండి. అతనికి 2019లో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నానని అతని ఆలోచన. అది కాదు. నాకేం అవసరం. నేను ఎంపీగా పోటీ చేశాను. ఎంపీగా ఎవరి టికెట్లు ఇస్తే వాళ్ళతో నేను పనిచేస్తాను తప్ప నాకు ఒక ఎమ్మెల్యే టికెట్లు పలానా వాళ్ళకి ఇవ్వమని నాకు చెప్పాలని అవసరం లేదు. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ రోజు నేను అక్రమాన్ గారి కంటే వంశీకి ఇమ్మని సీఎం గారిని బతిమలాడాను టికెట్ ఇమ్మని. ఎందుకంటే అప్పుడు 2 సార్లు పోటీ చేస్తున్నాడు, ప్రజలకందరూ పరిచయాలు ఉన్నాయి, ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది, ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొస్తే ఇబ్బంది అవుతుంది. నాకు వేరే ఉద్దేశం ఏం కాదు. ఆ ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. చెప్పినా సరే ఆయన మరి పైన హైకమాండ్ ఉద్దేశాలు ఏంటో మాకు తెలియదు, టికెట్ మార్చడం జరిగింది. అంచేత ఆ రోజు నుంచి మనసులో పెట్టుకున్నాడు. తర్వాత మేయర్ ఇప్పించలేదు అనేది ఇంకోసారి మనసులో పెట్టుకున్నాడు. దాంతో నా మీదే కక్ష కట్టి నా మీద ఆరోపణలు చేయాలని ఆలోచన అతను చేస్తున్నాడు. అది అతని అమాయకత్వం, అతని మూర్ఖత్వం. ఇంకంతకంటే ఇంకేం చెప్పలేదు. అదే కదా అతను అమ్మ అదే చెప్తున్నా. అతని అమాయకత్వానికి నేను ఏమనాలి, జాలి పడతా ఉన్నది అతని అమాయకత్వానికి. ఎవరండి ఎంపీగా గెలిచా? ఆయన 15 సంవత్సరాల రాజకీయాల్లో ఏం చేశాడు అడగండి. పోనీ 21వ వార్డుకి కార్పొరేటర్గా ఎన్నికయ్యాడు, ఏ రోజన్నా వార్డులో అడుగుపెట్టాడు అడగండి. పోనీ వెలగపూడి గారు 15 సంవత్సరాలు ఏం చేశారు అడగండి కాన్స్టిట్యున్సీకి. మా స్థాయి వరకు ప్రతిదీ ఇవాళ ప్రజలకు సేవ చేశాం, ప్రతి ఒక్కరు సేవ చేసాం. మీ మీడియా మిత్రులందరూ తెలుసు. ఏంటిది 5 ఏళ్ళు ఏం చేస్తాం? మొత్తం అన్నీ చేసామండి. ఇవాళ ఏ వార్డుకి వెళ్ళినా, ఏ రోడ్లు చూసినా మరి మా పాత్ర ఉంటుంది కదా ఎంపీగా. మాకు దాంట్లో ఏ రోడ్డు కానీ, ఏ డ్రైన్ కానీ, ఏదైనా ఏ బిల్డింగ్ కానీ అన్నీ మా పాత్ర ఉంటుంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరూ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.